హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు ఇవే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. మనం దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు ఇవే. ప్రతి నెల కొన్ని నియమాలు మారుతాయి. వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఖర్చులు పెరగవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర మార్పు, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, విద్యుత్ చెల్లింపులు వంటి నిబంధనల్లో మార్పులు రానుంది. రాబోయే రోజుల్లో ఆగస్టు 1 నుండి కొన్ని నియమాలు మారవచ్చు. ఆగస్టు 1 నుంచి ఎలాంటి నిబంధనలు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు. వాస్తవానికి ప్రతి నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు సవరిస్తారు. ఆ తర్వాత కొత్త రేటు నిర్ణయిస్తారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను జూలైలో తగ్గించారు. ఈసారి కూడా సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. యుటిలిటీ లావాదేవీల నియమాలు. జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్యం చెల్లింపు, విద్యుత్, అద్దె, ఇతర యుటిలిటీ లావాదేవీల నిబంధనల్లో మార్పులు వచ్చాయి. నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. అయితే మీరు మోబిక్విక్ కార్డ్ మొదలైన థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి చెల్లింపు చేస్తే 1% ఛార్జ్ చెల్లించాలి. ఒక లావాదేవీకి పరిమితికి 3,000. అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా 5,000 కంటే ఎక్కువ చెల్లించడం వల్ల కూడా మీపై 1% అదనపు ఛార్జీ పడనుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమం. ఆగస్టు 1 నుంచి 2024 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులలో మార్పులు చేయనున్నారు. ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి లావాదేవీలపై 1.5% కొత్త నాణేలను పొందుతారు. ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జెస్. ఆలస్యం చెల్లింపు నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దానికోసం 299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జ్ చెల్లించవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకారం ఈ ఛార్జ్ జీఎస్టీ కింద ఉంటుంది. మీరు ఈ బ్యాంకు నుండి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేస్తే మీరు ప్రతి లావాదేవీకి 1% ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ నియమాల మార్పు. గూగుల్ మ్యాప్స్ చేసిన నిబంధనలలో మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ భారతదేశంలో తన సేవలకు 70% వరకు ఛార్జీలను తగ్గించింది. ఇది కాకుండా గూగుల్ మ్యాప్స్ సేవ కోసం డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలలో వసూలు చేస్తుంది. ఈ నియమాన్ని మార్చడం సాధారణ వినియోగదారులకు హానికరం లేదా ప్రయోజనకరం కాదు. ఫ్రెండ్స్, మిమ్మల్ని వచ్చే ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.